హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో వెరీ టేస్టీ అండ్ నోటికి బ్లాస్ట్ లాగా ఉండే ఒక పాతకాలం రెసిపీ చూడబోతున్నాం అనమాట. మా అమ్మమ్మల టైమ్స్ రెసిపీ. అదే వంకాయ ఇంకా గోంగూర పుల్లగూర లేదా బజ్జీ. దానికోసం ఫస్ట్ గోంగూరని, వంకాయలు అండ్ మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి, టమాటోస్, ఉప్పు, పసుపు ఇంకా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి వంకాయలు ఇంకా గోంగూర ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత దాంట్లో ఉన్న కొంచెం ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ని పక్కకు తీసేసి గోంగూర ఇంకా వంకాయని కొంచెం మెత్తగా అయ్యేలాగా ఎనిపేసుకోండి. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఒక లార్జ్ ఆనియన్ అండ్ వెల్లుల్లి ఇంకా కరివేపాకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ దాంట్లోనే ముందుగానే మనము వాటర్ కొంచెం నీళ్ళగా ఉన్నదాన్ని సపరేట్ చేసేసి పప్పు గుత్తితో అన్ని పక్కన పెట్టుకున్న గోంగూర ఇంకా వంకాయ మిక్చర్ ఉంది కూడా దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఉడుకు పడుతున్నప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు పొయ్యి మీద మంచిగా ఉడకనిచ్చి దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఇంకా గోంగూర పుల్లగూర రెడీ అయిపోతుంది అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి అనమాట. చాలా బాగుంటుంది. ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.